తమిళనాడు పాండిచేరి జాలర్లను నియంత్రించేందుకు ఆంధ్ర మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దక్షిణ కోస్తా జిల్లాలు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, వీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో కాపులతో నెల్లూరు జిల్లా కలెక్టర్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఆంధ్ర జలాల్లోకి అక్రమ చొరబాట్లు నియంత్రించేందుకు హైస్పీడ్ బోట్లతో పహారా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకార గ్రామ కాపు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు కలెక్టర్. మత్స్యకారుల సమావేశంలో ఇసుకపల్లి, బంగారుపాలెం, తాడిచెట్లపాలెం, కొత్తపాలెం గ్రామాల మత్స్యకారులు గైర్హాజరయ్యారు. 22 కిలోమీటర్స్ లోపల అంటే రాష్ట్ర సరహద్దులో తమిళనాడు నుంచి తర్వాత పాండిచేరి నుంచి రెగ్యులర్గా బోట్స్ వస్తున్నాయి. ఆ బోట్స్ రావడం వల్ల ఇక్కడే ఉన్న మత్స్య సంపదని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. లోకల్గా ఉన్న ఫిషర్మెన్ కొంచెం బాధపడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. సమస్యని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా మన ప్రాంతంని పెట్రోలింగ్ చేయాలి, అక్కడి నుంచి వచ్చిన బోట్స్ని ఎలా ఆపాలి, దీని మీద ఒక సలహా సూచన తర్వాత వాళ్ళ అభిప్రాయం సేకరించడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 4 జిల్లాల నుంచి ప్రతి గ్రామం నుంచి 164 గ్రామం ఉంటే 164 గ్రామం నుంచి చాలా ఎక్కువ నంబర్లో ఈరోజు ఫిషర్మెన్ ఇక్కడ రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము ఒక డెసిజన్కి తీసుకొని రావడం జరిగింది. వచ్చిన 15 జూన్ నుంచి ఈ ప్రాంతంలో 4 బోట్స్తో ఫిషింగ్ బోట్స్తో పెట్రోలింగ్ చేయడం కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ గవర్నమెంట్ వెంటనే స్పందించేసి తిరుపతికి ఒక బోట్, నెల్లూరు జిల్లాకి 2 బోట్, తర్వాత బాపట్లకి ఒక బోట్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాకి బోట్ శాంక్షన్ అవ్వలేదు. ఈరోజు అక్కడే ఉన్న మత్స్యకార్ విజ్ఞప్తి పెడితే నేను ఈరోజే ప్రకాశం జిల్లాకి కూడా ఇంకోటి బోట్ శాంక్షన్ చేయండి అనేది రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ 4 బోట్స్ ఎలా నడపాలి, ఈ బోట్స్ ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా మాకు చెప్పడం జరిగింది. స్పెసిఫికేషన్కి వస్తే అందరూ ఫిషర్మెన్ ఏం చెప్పారంటే ఈ బోట్ స్టీల్ బోటే ఉండాలి, దీనికి ఇంజన్ హార్స్ పవర్ 650 ఉండాలి, తర్వాత ఈ బోట్స్ ఓన్లీ పెట్రోలింగ్కే వాడాలి. ఈ 3 అంశాల మీద అందరూ యునానిమస్గా వాళ్ళ అభిప్రాయం